హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం పైన వేగిన తర్వాత అందులో 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత అందులో అరకిలో దొండకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని దొండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దొండకాయలను మరో 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీ పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కారం అంతా దొండకాయకి పట్టేలా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత దొండకాయ ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే దొండకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.